హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పల్లెపూడూరు మారుతి. చూడండి, ఇవాళ నేను నీకు పచ్చి కొబ్బరి చట్నీ చేసి చూపిస్తాను. ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది, చాలా త్వరగా కూడా అయిపోతుంది. మళ్ళీ పూజలు చేసుకునే వాళ్ళు ఒక్కోసారి నూనె సరుకులు తినరు. చూడండి, ఏమైనా వ్రతాలు గట్రా చేసుకున్నప్పుడు నూనె సరుకులు తినరంటారు. అలాంటినప్పుడు కూడా ఈ చట్నీ బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో అసలు నూనె గట్రా యాడ్ చేయము. ఇగోండి, కొబ్బరి ముక్కలు ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇందులోనే మళ్ళీ పచ్చిమిరకాయలు కూడా వేసుకున్నాను. అన్నీ పచ్చి అండి ఇవి. రుచి సరిపడగా ఉప్పు వేసుకుంటున్నాను. ఇందులో మూడు పచ్చి వెల్లుల్లి వేసుకుంటున్నాను. వేడి నీళ్ళ చింతపండు నానబెట్టుకున్నానండి. ఈ చింతపండు కూడా వేసుకుంటున్నాను. ఇంతే అండి, ఇది మిక్సీ పట్టుకుందాము. మీకు గట్టిగా కాలితే గట్టిగా పట్టుకోవాలండి, మీకు జోరుగా కావాలంటే ఈ వాటర్ వేసుకోవచ్చు. నేను ఇడ్లీలోకి కదా పలసగా చేసుకుంటానండి, అదే మీకు అన్నంలోకి అయితే కొంచెం గట్టిగా చేసుకోవాలి. ఇదిగో చూడండి, మిక్సీ పట్టేసుకున్నాను నేను. కావాలంటే ఇందులో పచ్చి కరివేపాకు కూడా వేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టం. చూడండి, నేను ఇడ్లీలో వల్ల కొంచెం పలచగా చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.